హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు నేను స్వీట్ ఐటెం తయారు చేస్తున్నానండి. నేతితోటి పాలతోటి కూడా చేసుకునే రవ్వ లడ్డు అండి. ఓకే అండి, అది ఎలాగే ఏంటో మీకు పక్కా కొలతలతో చెప్తానండి. అది ఎలా రెడీ చేసుకోవాలో ఏంటో మీకు కొలతల ప్రకారంగా చెప్పానంటే మీకు బాగా అర్థమవుతుంది కదనండి. కొలతలతో చెప్తున్నానండి. ఎప్పుడైనా గమ్మున మనకి స్వీట్ తినాలనిపించినా, ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి తొందరగా స్వీట్ చేయాలనిపించిన ఇది చాలా పాజిటివ్గా చేసేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో కూడా ఉంటాయి కదండి, అందుకే తొందరగా చేసేసుకునే స్వీట్ అండి ఇది. ఓకే అండి, సన్న బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ అన్నా ఉప్మాను కన్నా ఒకటేనండి. ఉప్మా చేసుకుంటాం కదండి మనము, అదైనా బొంబాయి రవ్వ అన్నా ఒకటేనండి. మళ్ళీ అది వేరే ఇది వేరే అనుకుంటారండి కొంచెం మంది తెలియక, అందుకు చెప్తున్నానండి తెలియని వాళ్ళ కోసం. అదొక కప్పు తీసుకున్నానండి. ఏమండి, కప్పు అంటే నాకు 1/2 కేజీ వచ్చిందండి నాకు రవ్వ. అలా 1/2 కేజీ అని చెప్తే గమ్ముని చాలామందికి తెలియదు కదండి, నేను కప్పులతో చెప్తున్నానండి. సేమ్ అదే కప్పుతో పంచదార తీసుకున్నానండి. అది కూడా ఒక కప్పు తీసుకున్నానండి. ఆ పంచదార మనం శుభ్రంగా పొడి మిక్సీ పట్టేసుకోవచ్చండి మెత్తగా. పాలేమోండి కప్పున్నర తీసుకోవాలండి. అంటే నేను కొంచెం పెద్ద కప్పుతో తీసుకున్నాను కదండి, బాగా చిక్కగా ఉన్నాయండి పాలు. 4 స్పూన్లు నెయ్యి అండి, 10 యాలకులు, జీడిపప్పు తీసుకున్నానండి, కొంచెం కిస్మిస్ తీసుకున్నానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమండి, ఏవైనా తీసుకోవచ్చు. అవి ఇవనేమి కాదండి, అన్ని కొలతని కూడా కాదండి. మీకు ఎన్ని అయితే ఇష్టం ఉంటుందో అన్ని వేసుకోవచ్చండి, ఎన్నైనా వేసుకుని తీసుకోవచ్చండి. ఓకే అండి, ఇవన్నీ నేను ఎలా చేసుకోవాలంటే మీకు చెప్తానండి. పాలు తీసుకున్నాను కదండి, కప్పుడు పాలు తీసుకున్నానండి. ప్యాకెట్ పాలు తీసుకున్నానండి నేను, అవి చాలా చిక్కగా ఉన్నాయండి. దానికోసమని ఒక చిన్న గ్లాసుడు, అది మనం టీ తాగుతాం చూసారండి, ఆ గ్లాసుడు వాటర్ పోసుకునండి అవి మరగబెట్టుకోవడం అంటే బాగా మరగబెట్టుకొని అవసరం లేదండి. కొంచెం పొంగు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవచ్చండి. అప్పుడు మనం తీసుకున్న పాలు సరిపోతాయి అని తీసుకోవాలండి. కాకపోతే ఇంకా కొంచెం పాలు మిగులుతాయండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఉండలు చుట్టుకునేటప్పటికి పాలతో చుట్టుకుంటాం కాబట్టి అండి, కంపల్సరీ మనకి ఇంకా పాలు మిగులుతాయి కానండి, తక్కువ మాత్రం అవ్వండి నేను చెప్పాను కొలత. ఇప్పుడు నేను అన్నీ అని చెప్పేస్తాను, మీకు కొలత తెలియదండి, ఎన్ని పాలు తీసుకోవాలో ఏంటో తెలియదు కదా అని నేను అన్నీ మీకు డీటెయిల్గా చెప్తున్నానండి. నా వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే నేను ఎలా చేశాను ఏంటో మీకు అన్నీ తెలుస్తాయండి. ఓకే అండి, అవి ఎలా చేసుకోవాలంటే మీకు చూపిస్తానండి. అదిగోండి, బరువుగున్న నాన్ స్టిక్ పెట్టుకున్నానండి నేను. మీరు కూడా ఏదైనా బరువుగున్న గిన్నె కానీ మూకుడు కానీ ఏదైనా పర్వాలేదండి, బరువుగున్నది పెట్టుకోండి. ఓకే అండి, గ్యాస్ వెలిగించుకొని స్లోలో పెట్టుకుందామండి గ్యాస్. గిన్నె వేడైన తర్వాత 4 స్పూన్లు నేను నెయ్యి వేసుకుంటున్నానండి. మాకు ఇక్కడ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఉందండి, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అన్నమాట. అందుకోసమని సౌండ్ వినపడుతుందండి మీకు. బాగా ఫేమస్ అండి ఆవిడ, కన్యకా పరమేశ్వరి గుడి. ఓకే, నేను 4 స్పూన్లు నెయ్యి పోసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. జీడిపప్పు వేసుకుని వేపేసుకుంటానండి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవచ్చు. అవి చూడండి వేగిపోయినాయి, అవిగోండి చూసారా కలర్ వచ్చేసినాయండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే నేతిలో కిస్మిస్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి, పర్వాలేదు. ఇవి కూడా కొంచెం కలర్ వస్తాయి కదండి, ఉబ్బుతాయి కదండి, వేసిన వెంటనే ఉబ్బుతాయండి. అలా వచ్చేంత వరకు ఉంచామనుకోండి సరిపోతుంది. అవ్వండి, బాల్స్ లాగా అయిపోయినాయి చూడండి ఉబ్బి. ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. మాడిపోనివ్వకూడదండి, ఇలా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. అదే గిన్నెలో అదే నేతిలండి రవ్వ తీసుకున్నాం కదండి, మనము గిన్నెడు రవ్వ తీసుకున్నాం కదండి, ఆ రవ్వ వేసేసుకోవచ్చు. ఆ రవ్వని స్లో మంట మీదండి స్లోగా ఉంచుకొని అలా 5 నుంచి 6 నిమిషాలు స్లోలో ఉంచుకుని ఇలా తిప్పుకుంటూ కొంచెం రోస్ట్గా ఫ్రై అంతవరకు వేపుకొచ్చండి. ఫ్రై అవ్వాలండి, ఇలాగ రోస్ట్గా అవ్వాలి, కొంచెం కలర్ రావాలండి. అలాగని మాడబెట్టుకోద్దండి, దగ్గరే ఉండి తిప్పుకుంటూ చేసుకోవాలండి ఇది, ఈ ప్రాసెస్ అంతా.
ఇంకా మీకు ఇష్టమైతే ఇంకా నెయ్యి వేసుకోండి. నేనైతే 4 స్పూన్లు వేసానండి, సరిపోతుంది నాకైతే. మీకు ఇష్టమైతే వేసుకోండి. మీకు ఎవరికి ఒక్కొక్కరికి నెయ్యి ఇష్టం ఉండదండి. నెయ్యి ఇష్టం లేనప్పుడు నూనె వేసుకుని వేపుకోవచ్చండి. నూనె అంటే వేరుశనగ నూనె వేసుకోకూడదండి, అది స్మెల్ వస్తుంది కదండి. స్మెల్ లేని నూనె వేసుకునండి వేపుకోవచ్చండి. నెయ్యి ఇష్టపడని వాళ్ళు, నెయ్యి ఇష్టపడిన వాళ్ళు నెయ్యి వేసుకోండి. ఇందాక మీకు చెప్పలేదండి, యాలకులు కొంచెం పంచదార వేసుకునండి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి, లేకపోతే దంచుకున్నా పర్వాలేదండి, మెత్తని పొడి చేసేసుకోండి. నేను పక్కన ఇంకొక గ్యాస్ మీద అండి అది తిప్పుకుంటూనే పాలు తీసుకున్నాను కదండి ఇందాక, ఆ పాలు అందులో వేసేసుకుంటానండి. వేసేసుకుని పొంగి వచ్చిన తర్వాత కట్టేసి చల్లారనిద్దామండి. ఇవిగోండి వాటర్, చూసారా చిన్న గ్లాస్తో తీసుకున్నాను అన్నాను కదండి, అవిగోండి. అన్నీ మీకు పర్ఫెక్ట్గా చెప్పాననుకో మీకు అర్థమవుతుందని ప్రతిదీ చూపిస్తున్నానండి. మీరు వీడియో చివరి వరకు చూసారనుకో మీకు అన్నీ అర్థమవుతాయి మాట అండి. ఓకే అండి. ఇంకా పాలు మరుగుతూ ఉంటాయండి. ఈ లోపల మనం పక్కనే పెట్టుకున్నది తిప్పుకుంటూ ఆ పాలు మరిగిన తర్వాత అండి కట్టేసుకుని ఒక్క పొంగు వచ్చాక కట్టేసుకుని చల్లారి పెట్టుకోవచ్చండి. అలా మనం స్లోలో పెట్టుకునండి ఇలా వేపుకునే దాంట్లోనే ఎక్కువ రోజులు ఆగడం అన్నది ఉంటాయన్నమాట అండి లడ్లు. ఓకే అండి. మనం స్పీడ్గా పెట్టేసుకుని తొందరగా వేపేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులైతే నిలవ ఉండవండి. ఓకే అండి. అందుకోసం స్లోలో ఎట్టుకుని 5 నిమిషాలైనా కంపల్సరీ వేపుకున్నారనుకోండి మీకు ఎలా లేదైనా 15 రోజులు నిలవ ఉంటాయండి లడ్డూలు. అదిగోండి నేను 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు అన్నాను కదండి, నేనైతే 6 నిమిషాలు వేపుకున్నానండి. చూసారు ఎంత బాగా వేగిందోనండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. నేను పంచదార కూడా మిక్సీ పట్టేసుకున్నాను, యాలకులు కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. అవిగోండి పాలు కూడా పొంగు వస్తున్నాయి చూడండి. పాలు కూడా చూపిస్తాను మీకు. అదిగోండి పొంగు వచ్చేసి నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి. గ్యాస్ ఆఫ్ చేసేసి అవి చల్లారబెట్టుకుని మీకు లడ్డూలు చూపిస్తానండి. ఒక ప్లేట్ తీసుకునండి మనం వేపుకున్నది ప్లేట్లో వేసుకోవచ్చు. మనం పంచదార మీకు నేను చెప్పిన కొలత ప్రకారంగా వేసుకోండి. మీరు తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, పర్వాలేదు. ఓకే అండి. ఎక్కువ తినాలి అనుకుంటే నేను చెప్పిన కొలత మాత్రం వేసేసుకోండి. మాత్రం యాలకుల పొడి అండి పంచదార వేసుకుని మిక్సీ పెట్టుకున్నానండి. మామూలు యాలకులు అయితే నలగవుతుంది కదండి, దానికోసమని. పంచదార కూడా మిక్సీ పట్టుకున్నానండి, అది కూడా దీని మీద వేసేసుకోవచ్చు. ఒకసారి ఇవన్నీ కలిపేసుకోవచ్చండి కలిసేటట్టు. చేతితోటే చేయాలండి, గ్లౌజులు వేసుకోలేదండి అని అనకండి. ఎందుకోసమంటే మన తెలుగు వాళ్ళ పద్ధతి కాదు కదండి గ్లౌజులు వేసుకోవడం. గ్లౌజులు వేసుకోవచ్చు కదా అని అంటారు చాలామంది అని చెప్తున్నానండి. గ్లౌజులు వేయకోకుండానే శుభ్రంగా చేతులు నీట్గా కడుక్కునండి తుడుచుకుని చెమ్మలేకపోయి చేసుకుంటే బాగుంటుందండి. శుభ్రంగా కలిపేసుకోండి ఇలాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టండి. ఒకసారి మీరు ఇలా చేసుకుని తిని నాకు ఎలా వచ్చిందేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా వచ్చిందేంటో చాలా బాగుంటాయండి రవ్వ లడ్డూలు. ఇవి ఎంతమందికి సరిపోతాయి అని నేను చెప్పనండి, ఎందుకంటే ఇవి తినడం బట్టి కదండి లడ్లు. మనం ఒకళ్ళమే తినేయచ్చండి, లేకపోతే 5గురిని తినొచ్చు. ఒక్కొక్కటి తీసుకుంటే చాలామందిని తినొచ్చు. ఎన్ని అవుతాయి అన్నది లాస్ట్ని ఎన్ని అయినాయో చూసి దాన్ని బట్టి చెప్తానండి మీకు. నేను చెప్పిన కొలత 1/2 కేజీ వేసుకున్నట్టండి నేను మామూలుగా. అది 1/2 కేజీ వేసుకున్నానండి నూక. పంచదార 1/2 కేజీ వేసుకున్నాను. మీకు కొలత కావాలంటే మామూలుగా గిన్నెలతోటి అయితే మీరు ఏ గిన్నెతో తీసుకున్నారో ఆ గిన్నెతోటి మాత్రమే పంచదార కూడా తీసుకోండి. ఓకే అండి. మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇది ఇలా మధ్యన ఇలా గుంట కింద తీసుకునండి కొంచెం పాలు పోసుకోండి. కొద్దిగా వేసుకోవాలండి పాలు, మొత్తం మాత్రం పోయొద్దండి. ఎక్కువ పాలు ఒకసారి వేసేసుకున్నాం అనుకోండి మొత్తం ఉండ కింద కాకపోకుండా పాకం కింద అయిపోద్దండి. దానికోసమని ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. పాలన్నీ ఒక్కసారే వేయకూడదు అన్న విషయం గుర్తుంచుకోండి. ఇలా శుభ్రంగా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుందామండి. చూస్తారండి ఇది ఇలాగా పొడిగా కలుపుకోవాలండి. ఇలాగా కొంచెం పోసుకుంటానే కలుపుకోవాలండి. నాకైతే ఇంకా కొంచెం పాలు ఉండిపోయినాయండి, మొత్తం అన్నీ పట్టలేదు.
ఇంకా కొంచెం ఉండిపోయినాయండి. అలా ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, తక్కువ అవ్వకూడదు కదండి, దానికోసమని ఎక్కువ పాలు వేసుకోమని అనమాట అండి. డ్రై ఫ్రూట్స్ మనం వేపుకున్నవి ఉన్నాయి కదండి, అవి ఇలా పక్కన వేసేసుకునండి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు ఉండలు చుట్టుకొచ్చండి రవ్వ లడ్డులు. కింద 5 నిమిషాలు పక్కన పెట్టాం కదండి, ఇప్పుడు లడ్డూలు చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ ఇలా పక్కనే పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకునండి ఇదంతా. ఇలాగా కొంచెం పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, లడ్డు చుట్టుకున్నాక లడ్డు పెట్టుకోవడానికి బాగుంటుందనండి. కొంచెం గట్టిగా మాత్రం కాసేపు ఒక్క 2 నిమిషాలన్నా నలపాలండి దీన్ని. ఓకే అండి, అప్పుడు బాగా ఉండవుతుంది అన్నమాట అండి. అండి ఇప్పుడు మీరు ఎంత సైజ్ అయితే చేసుకుంటారో అంత సైజ్ చేసుకోండి. అంత సైజ్ అనేమి లేదండి, మీరు ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చండి. అవ్వండి, నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నాను. అంటే పిల్లలు వచ్చాక తింటారు కదండి, స్కూల్ నుంచి వచ్చాక. పెద్ద లడ్డూలు చేసామనుకోండి అటు ఇటు పాడు చేసేస్తారండి. ఇలా చిన్నదానికి ఒకటి సరిపోతుందండి పిల్లలకి, అందుకోసమేనండి. చేతికి అది అంటుకుపోతుంది అనుకోండి, కొంచెం నెయ్యి వేసుకోండి చేతికి. ఓకే అండి, ఇదిగోండి ఇలా నెయ్యి పాముకొని చేసుకున్నారనుకోండి ఇంక అస్సలు అంటుకోవమాట అండి చేతికి. అవ్వండి, నేను చేసేసుకుని అలా ఓ ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. నేనైతే చిన్న సైజు చేసుకుంటున్నానండి, నిమ్మకాయ అంత సైజు. అంటే కొంచెం పెద్ద నిమ్మకాయ ఉంటుంది చూసారా, అంత సైజు చేసుకుంటున్నానండి. ఇలా గట్టిగా నొక్కుంటూ చేసుకోండి, అప్పుడు బాగా ఉండవుతుంది అన్నమాట అండి. అదిగోండి, చూసారా ఎంత బాగున్నాయి చిలకల్లాగా చిన్న చిన్న లడ్డూలు. చాలా లడ్డులు అవుతాయండి ఇవి. మీకు చేసి చూపిస్తాను ఎన్ని లడ్డులు అయినాయో ఏమిటో. అండి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. నాకైతే చిన్న సైజు లడ్డూలు కాబట్టి 30 లడ్డూలు అయినాయండి, చిన్న సైజు కాబట్టి. మీరు పెద్ద సైజు చేసుకుంటే ఒక 20 లడ్డూలు అన్నీ అవుతాయండి ఇదే కొలతతో. ఓకే అండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇంకోండి తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట అండి. ఇప్పుడు మెత్తగా ఉన్నట్టు ఉంటాయి కానండి, ఇదిగోండి చూడండి. అదిగోండి, చూసారా లోపల జీడిపప్పులు ఎలా ఉన్నాయోనండి. అదిగోండి, మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకున్నా మన ఇష్టమండి, ఇలా లోపల ఉంటాయన్నమాట అండి మనకైతే. నేనైతే తిని చూస్తున్నానండి లడ్డు, చాలా బాగుందండి టేస్ట్ అయితే. నెయ్యి ఫ్లేవరు ఇవన్నీ అయిపోయాం కదండి, చాలా చాలా బాగున్నాయండి లడ్డూలు. నచ్చినాయండి మీకు? నేతి రవ్వ లడ్డూలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.